లేపాక్షి లేపాక్షి టెంపుల్ చూడండి ఫ్రెండ్స్, చూడండి. అన్న ఎలా వెళ్తారన్న అక్కడికి? వెహికల్ మీకు ఉందా? వెహికల్ దగ్గరేనా? లేపాక్షి చూడండి ఫ్రెండ్స్. వీరభద్రస్వామి టెంపుల్ అండి. లోపల వీరభద్రస్వామి టెంపుల్, వీరభద్రస్వామి ఉంటారు అన్నమాట లోపల. ఇదిగోండి చుట్టూరు చూడండి, ఇలా 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 చూడండి. లోపల వీరభద్రస్వామి, అమ్మవారి టెంపుల్, తర్వాత శివయ్య మొత్తం అందరూ ఉంటారు. తర్వాత నుంచి అలా బయటికి వెళ్తే చూడండి, బయటన చూడండి ఇంత పెద్ద, అంతా రాయి మీదే, అంతా రాయి మీదే. ఈ మొత్తం అప్పుడు కట్టింది కదా, అంతా రాయి మీదే ఉంది టెంపుల్ మొత్తం ఉన్న. ఇలాగా ఈ లోపలికి వెళ్తే ఆదిశేషు దగ్గర శివయ్య ఉంటారు చూడండి. ఇదిగో అలా చూడండి, ఆదిశేషు శివయ్య చూసారా? ఎంత బాగుందంటే చాలా బాగుంది లేపాక్షి. ఇలా మనం ఇలా చూసుకుంటూ వెళ్తుంటే అలా చూడండి, ఇది చూడు, ఇదిగోండి ఆదిశేషు అంటే 5 పడగలు ఎత్తిన, అదే నాకు తెలీదు, శివయ్య చూడండి. ఇదంతా రాయే, రాయినే తొలిచారనమాట ఇదంతా. చూడండి చాలా పెద్దది టెంపుల్, అంతా రాయితోనే ఉంది. అండ్ కిందన కూడా రాయే, ఇది మొత్తం రాయే. చూడు ఇలాగెళ్తే జటాయువు కనిపిస్తుంది. లేపాక్షి అంటే జటాయువు. ఫస్ట్ చూసేది జటాయువు, చూసారా? ఆ దూరంలో ఉన్న చూడండి, అక్కడ అల్లది గొదుగు అదే జటాయువు. అంటే అది ఏంటంటే, మనం సీతాదేవిని రావణాసురుడు అపహరించుకుపోయినప్పుడు జటాయువు అడ్డుకుంటుందని తెలుసు కదా మనకి. దాని రెక్కలు రావణాసురుడు అంటే నరికేస్తారనమాట. అది వచ్చి ఇక్కడ పడుతుంది. మీ అందరు తెలుసు కదా ఇది, దీని గురించి. అందుకనే జటాయుకి మంచి పేరు వచ్చిందనమాట ఇదంతా. సరే, లేపాక్షికి ఓకేనా? అంత 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 బాగుండదు. ఇంకా చాలా పెద్ద టెంపుల్ అబ్బా. అంతా రాయితోనే కట్టారనమాట. నెక్స్ట్ జటాయువు దగ్గరికి వెళ్తాను. జటాయువు దగ్గరికి వెళ్ళి ఫోటో అవని వీడియో అవని తీసి పెడతాను. మీరు ఎవరైనా వస్తే రండి, చాలా బాగుంది. ఇక్కడ నుంచి పుట్టపర్తి నుంచి చాలా దగ్గరలోనే ఉంది ఇది. పుట్టపర్తి నుంచి 1.5 hour జర్నీ. పుట్టపర్తి నుంచి 1.5 hour జర్నీలో హిందూపురం ఉంది. హిందూపురం నుంచి ఇక్కడికి ఆటోలు, నెంబర్ ఆఫ్ ఆటోస్ ఉంటాయి అన్నమాట. అయిన తర్వాత చూడండి, ఇక్కడ పాదం గుర్తు చూసారా? కనిపించిందా? పాదం గుర్తుంది ఇక్కడ. ఏ దేవుడిదో, ఇక్కడ ఆంజనేయ స్వామి బొమ్మ ఉంది, పక్కనే పాదం గుర్తుంది. పాదం గుర్తు అంటే మ్యాక్సిమం ఆంజనేయ స్వామి పాదం గుర్తే అని అనుకుంటున్నాను. తర్వాత ఇది చూడండి, ఇది మొత్తం మనం చుట్టూరు తిరిగి వచ్చామంట. ఇక్కడ చూడండి శివయ్య, మొత్తం తిరిగి చూసుకుని వచ్చామన్నమాట. ఇక్కడ ఈ పైలెల్లే వెళ్ళారనమాట. ఇలా తీసుకెళ్ళిపోతుంటే ఇక్కడ పడిపోయింది జటాయువు. ఉండనా మరి? థ్యాంక్స్.